పచ్చకమర్ల వారికి లోకమంతా పచ్చగా కనిపిస్తున్నట్లుంది రోజా తీరు. సీఎంకు చంద్రబాబుకు వెంకటేశ్వర స్వామి కులదైవం. ఏపీలో జరిగిన అభివృద్ధి చూసి వైసీపీ నేతలు ఓర్వలేకపోతున్నారు. బీఆర్ నాయుడు మీ అవినీతిని బయట పెడుతున్నాడని ఆయనపై దుష్ప్రచారం చేస్తున్నారు. వైసీపీ హయాంలో జరిగిన బండారం మొత్తం త్వరలోనే బయట పెడతాం. పురోగతిని అధఃపాతాళానికి తొక్కేసి రాష్ట్ర రాజధాని ఏది అంటే చెప్పుకోలేని పరిస్థితుల్లో ఆంధ్ర రాష్ట్ర ప్రజల్ని పెట్టి ఈ రోజున 20 నెలలకే మేము అభివృద్ధి చేసి చూపిస్తే ఓర్వలేక ఏదేదో మాట్లాడుతున్నారు. ఏది జరగలేదు అనేది ప్రజల్లోకి రండి, మేము రెడీగా ఉన్నాం. 1వ తారీఖు ఆదివారం వస్తే అంతకు ముందు రోజే 30 కానీ 31 కానీ ఆ రోజు వెళ్ళి ప్రతి ఒక్కళ్ళు ప్రతి ఇంటికి వెళ్ళి పెన్షన్లు ఇమ్మని చెప్పిన మాట మా నాయకుడిది. అటువంటిది ఏమి స్కీములు వస్తున్నాయి, ఏమొస్తున్నాయి అని చెప్పని మాట్లాడుతుంటే మీరు పచ్చకావల రోగికి లోకమంతా పచ్చగుంటుందంట. మీరు చేసినట్టే మిగతా ప్రభుత్వాలు కూడా చేస్తుంది అని చెప్పని మీరు అందరు అనుకుంటున్నారు. కాదు, మేము చేసి చూపిస్తున్నాం కాబట్టే మీరు తట్టుకోలేకపోతున్నారు మాకున్నటువంటి పాపులారిటీ చూసి. ఇంకొక విషయం ఏంటంటే నేను హిందూని అని చెప్పుకోవాల్సిన అవసరం లేదు. మా ముఖ్యమంత్రికి వెంకటేశ్వర స్వామి కులదైవం. ఆయన ఎప్పుడు వచ్చినా కూడా ఫ్యామిలీతోటే వచ్చి దర్శనం చేసుకొని వెళ్తాడు. అది నువ్వు ఒకరికి చెప్పక్కర్లా, ఒకరిని మనం నిరూపించుకోక్కర్లా మనకున్న భక్తిని. ఇదేమన్నా ఏకలవ్యుడు ఇంకే టైపా? నీకు నిరూపించుకోవాల్సిన అవసరం బీఆర్ నాయుడు గారికి కానీ లేకపోతే మా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి కానీ లేదు. బీఆర్ నాయుడు గారు చైర్మన్ అయిన దగ్గర నుంచి గత బోర్డులో జరిగినటువంటి అవినీతిని వెలికి తీయటం మొదలుపెట్టిన కానించి మీకు వణుకు స్టార్ట్ అయింది. అందుకే పిల్లి మీద బల్లి మీద పెట్టేసి ఏదేదో మాట్లాడుతున్నారు మీరు. మీ అవినీతి చిట్ట ఆయన తీయాలి, ఆయన ఇంకా అలాగే పెట్టుకొని ఉన్నాడు. గత బోర్డు ఎన్ని రకాలుగా డబ్బులు సంపాదించిందో ఈ బోర్డులో ఉన్న ప్రతి ఒక్కరికి తెలుసు. లడ్డూలో కల్తీ లేదని ఎవరు చెప్పలేదు, మీకు మీరే స్టేట్మెంట్లు ఇచ్చుకుంటున్నారు లడ్డూలో కల్తీ లేదని. అలాగే ఆశీర్వచనానికి ఇచ్చే షాల్లో కూడా మీరు డబ్బులు సంపాదించున్నారు, కొన్ని కోట్లు. ఆ రుజువులు మా దగ్గర ఉన్నాయి. అందుకనే మేము ఆ కాంట్రాక్ట్ కూడా రద్దు చేయటం జరిగింది. ఆవులే లేకుండా ఆవులు చచ్చిపోయాయని చెప్పి ఒక పుకారు. ఎందుకనంటే బీఆర్ నాయుడు గారు ఎంక్వైరీ కమిటీ ఒకటి వేసేటప్పటికి అసలు ఆవులే లేవు, ఆవులు చచ్చిపోయినాయి, ఆవుల గురించి జాగ్రత్త తీసుకోవటం లేదు, ఇటువంటివన్నీ మొదలుపెట్టారు. ఇది కరెక్ట్ కాదు. కలియుగ దేవుడు వెంకటేశ్వర స్వామి అన్నీ చూస్తున్నాడు. మీకు అందరికీ బుద్ధి చెప్పే సమయం. మీకు ఆల్రెడీ బుద్ధి చెప్పున్నాడు. ఈ రోజున 11 సీట్లలోకి పడిపోయినా కూడా మీరు ఇంకా మాట్లాడుతున్నారు అభివృద్ధి అనేది మీకు వద్దు. అసలు ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయో మీరు ఒక్కసారి ఆలోచించండి. ఈరోజు విజయమ్మ గారు ఒకటి చెప్పారు. ఆస్తిలో నా కొడుకు మోసం చేశాడు నా కూతుర్ని, వాళ్ళ మేనగోడల్ని మేనల్లుల్ని అనేసని. రాజశేఖర రెడ్డి గారు ఇచ్చిన ఆస్తిని సరిగ్గా పంచలేదని విజయమ్మ గారు ఇచ్చారు. దాన్ని డైవర్ట్ చేయటం కోసము ఏదేదో మాట్లాడుతున్నారు మీరందరూ.
ఇది కరెక్ట్ కాదు అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. ముఖ్యంగా మీరు స్పోర్ట్స్ మినిస్టర్గా ఉన్నప్పుడు ఆడుదామా ఆట ఆడుకుందామా ఆడుదామా ఆంధ్ర, అది అందులో జరిగిన అవినీతిని వస్తుంది, అది కూడా వస్తుంది. వచ్చినప్పుడు అది కూడా తెలిసిపోద్ది ఆ కథ కూడా. కాబట్టి పనిచేసే వాళ్ళని ఎప్పుడు వెనక్కి లాగుదామా? ఈ రోజున ఆంధ్ర రాష్ట్ర ఘనత ప్రపంచ పుటల్లో ఉంది. నిన్ననే ఉగాది సందర్భంగా జాబు మేళా రిలీజ్ చేశారు. ఏ గవర్నమెంట్ ఈ నెలలో ఈ పోస్టులు ఇస్తాము, ఈ నెలలో ఈ పోస్టులు ఇస్తాము, ఈ నెలలో ఈ పోస్టులు ఇస్తాము చెప్పండి. మీరు చాలామంది చాలా గవర్నమెంట్లు చూస్తున్నారు. మీరు ఎప్పుడైనా జరిగిందా అని చెప్పని నేను ప్రశ్నిస్తూ ఉన్నాను. పాదయాత్ర చేసినప్పుడు